హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం రైడ్ వచ్చేసి ఖమ్మం టు హైదరాబాద్ ఇన్ జస్ట్ 10 minutes. ఇప్పుడు టైం వచ్చేసి 9:58 అయింది. చూడండి నేను ఎప్పుడైతే వెళ్ళిపోతాను. వచ్చేసిన గైస్, హైదరాబాద్కి వచ్చేసిన. చూడండి టైం చూడండి, 10:08 అయింది. చూడండి బైక్లో టైం కనిపిస్తుంది అనుకుంటున్నా. ఎట్లా వచ్చింది అనుకుంటురా? ఏంట్రా చూపు, హైదరాబాద్ నుంచి 10 నిమిషాల్లో 400 కిలోమీటర్లు ఎలా దాటొచ్చానని చూస్తున్నావా? అమీర్పేట నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కి 3 నిమిషాలు, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి ఫ్లైట్ లో 5 నిమిషాలు, రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి వయా కాకినాడ కోటిపల్లికి 2 నిమిషాలు. అంటే మొత్తం 10 నిమిషాలు నీ ముందు చూసావా? మండుతోంది కదా, ఎక్కడో మండుతోంది కదా. అంత స్పీడ్లో మనతో పాసిబుల్ కాదు, కానీ ఏదో నార్మల్గా వెళ్దాం మనం అయితే. ఇక్కడ నుంచి గైస్, ఇక్కడ నుంచి దగ్గర ఖమ్మం నుంచి హైదరాబాద్కి లైక్ నియర్లీ 200 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది బైపాస్, ఖమ్మం బైపాస్. ఇది యాక్చువల్ రూట్ అటు వేరే సైడ్ నుంచి ఉంటుంది, ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇది బైపాస్ అనమాట. అంటే లారీస్ అవి అటు నుంచి లైక్ సిటీ లోపల నుంచి వెళ్ళడానికి ఉండదు కాబట్టి బైపాస్ నుంచి వెళ్తారు మ్యాక్సిమం అందరూ. ఇక్కడికి వెళ్ళి స్ట్రైట్, ఇది లైక్ బంగ్లాకి వెళ్ళే రోడ్ అనమాట. బంగ్లా వరంగల్ ఆ రోడ్ స్ట్రైట్ వెళ్తే వరంగల్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మనం. లెఫ్ట్ తీసుకొని మళ్ళీ స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకుంటే మళ్ళీ సేమ్ మనం లైక్ హైదరాబాద్ వెళ్ళే రోడ్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే తీసుకోవాలి గైస్. ఇక్కడ లెఫ్ట్ తీసుకో, స్ట్రైట్ వెళ్తే బంగ్లా. ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళాక అక్కడ లైక్ రైట్ సైడ్ తిరిగి స్ట్రైట్ వెళ్తే హైదరాబాద్ వస్తుంది. ఇక్కడ నుంచి అయితే మనం రైట్ తీసుకోవాలి గైస్. ఇక్కడ ఇటు లెఫ్ట్ నుంచి అంటే మనం సిటీ లోపల నుంచి వస్తే ఇటు లెఫ్ట్ నుంచి వస్తాం అనమాట. మనమైతే ఇప్పుడు అయితే ఇప్పుడు రైట్ నుంచి వెళ్ళాలి. అన్నా యా, చలో వెళ్ళిపోదాం. పెట్రోల్ అయితే మంచిగానే ఉంది, సరిపోతుంది. ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి సూర్యాపేటకి వెళ్ళి అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కలిసి మాట్లాడి దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్. ఇది ఖమ్మంలో డేంజరస్ టర్నింగ్. ఇది ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అయినాయి నా కళ్ళ ముందే. దగ్గర ఇక్కడ ఎంత కాదన్నా కూడా ఒక 5-6 యాక్సిడెంట్స్ అయితే ఇక్కడ జరిగినాయి నా కళ్ళ ముందే. ఎందుకంటే అది టర్నింగ్ కదా. అక్కడ ఏం చేస్తారంటే అందరూ మిస్టేక్, టర్నింగ్ దగ్గర లైక్ చూసుకోకుండా ముందల అంటే ఎవరు వస్తున్నారు చూసుకోకుండా ఓవర్టేక్ చేయబోతారు. ముందల నుంచి వచ్చిన వెహికల్ వచ్చేసి గుద్దేస్తుంది. అట్లా చాలా అయినాయి యాక్సిడెంట్. మా ఫ్రెండ్కే అయింది అక్కడ ఒకడికి, లైక్ మా కాలేజ్ వాడికి అయింది ఇక్కడ. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే కోదాడ వస్తుంది, ఇటు లెఫ్ట్ వెళ్తే కోదాడ వస్తుంది, స్ట్రైట్ వెళ్తే ఖమ్మం ఉంటుంది, సారీ హైదరాబాద్. ఈ లారీస్తోనే ఇదే గైస్, మొత్తం దుమ్మంతా కళ్ళ లోపల పడుతూ ఉంటుంది. వీడేవాడు రోడ్డు మధ్యలో లారీ తిప్పుతుండు. అన్న ఏందన్న లారీ అనుకుంటున్నావు, ఏంది ఇది కార్ అనుకుంటున్నావు, రోడ్డు మధ్యలో మొత్తం తిప్పుతున్నావు. ఇటు నుంచి ఓవర్టేక్ చేసి ఇప్పుడు ఇట్లా వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది. చూడండి ఇట్లా కార్స్ వస్తూనే ఉంటాయి సడన్గా. ఇప్పుడు వీడు తిప్పిందాక అక్కడనే ఆగాలి. రోడ్డు మీద అనుకున్నంత ఈజీ అయితే ఉండదు కదా. మొత్తం ఎవడెట్లా పడితే ఆడ అట్లా వస్తూ ఉంటాడు. మనమే చక్కగా ఉండాలి. మనం చక్కగా లేకుండా ఎట్లా పడితే అట్లా డ్రైవ్ చేసుకుంటూ పోతే వాడు గుద్దినా మనకే లాస్, మనం వెళ్ళి ఆడు గుద్దినా వాడికే లాస్, సారీ మనకే లాస్.
ఇక ఈ రోడ్ల మీద కార్లు లారీలు అంటే ఇక ఇవి ఒకటి. ఈ వీటితో అయితే చాలా జాగ్రత్త ఉండాలి. ఇవి నార్మల్ మార్నింగ్ టైం ఏం కాదు, కానీ నైట్ టైం సరిగ్గా కనిపించవు. లైక్ చాలా యాక్సిడెంట్ అవుతాయి వీటి వల్ల కూడా. రోడ్డు మీద ఇట్లా వదిలేసిపోతారు. మనం లైక్ నైట్ డ్రైవ్ చేసేటప్పుడు మనకు అంత లైట్ త్రో ఉండదు, ఉన్నా కూడా సడన్గా కనిపించవు అవి. మా ఫ్రెండ్ గాడికి కూడా ఇట్లనే పోయి గుద్దిండు, వాడికి కాలు ఇరిగింది. హైవేకి అయితే వచ్చేసినాం. ఇది ఖమ్మం టు లైక్ హైదరాబాద్ హైవే. ఇది ఇక్కడ నుంచి చూడండి 183 కిలోమీటర్స్ ఉంది. ఇంతకుముందు ఒకప్పుడు ఖమ్మం నుంచి సూర్యాపేటకి వెళ్ళాలంటే రోడ్డు చాలా గలీజ్గా ఉండే. ఇప్పుడు మంచి హైవే పడ్డది. ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అంటే మనం అంత ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. అసలు చాలా మంచిగా పెద్ద రోడ్స్, 3-way లైన్ ఉంది, మంచిగా వెళ్ళిపోవచ్చు. రష్ కూడా ఉండదు రోడ్డు మీద, అంతా మంచిగా వెళ్ళిపోవచ్చు. మనకు ఒక్క విలేజ్ కూడా తగలదు. అంటే మొత్తం సైడ్ నుంచే వెళ్ళిపోతాయి, కానీ విలేజ్ నుంచి మధ్యలో నుంచి వెళ్ళడం అట్లా చాలా తక్కువ ఉంటాయి. ఏదో కొన్ని విలేజ్ మధ్యలో నుంచి వెళ్తాం, మ్యాక్సిమం అవుట్ ఆఫ్ ద విలేజ్ నుంచి వెళ్తాం. పాలేరు ఇవన్నీ ఏం తగలవు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అన్నమాట. నేనైతే ఖమ్మం నుండి సూర్యాపేటకి జస్ట్ ఒక 40-50 మినిట్స్లో వెళ్ళిపోతా. ఒకప్పుడైతే ఎంతసేపు పట్టేది అంటే అంతసేపు పట్టేది. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ ఉంటుంది సూర్యాపేటకి. ఖమ్మం నుండి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మనకి 3 టోల్ గేట్స్ అయితే కలుగుతాయి. ఇది ఫస్ట్ టోల్ గేట్ అనమాట. ఇది మనకి పాలేరు దగ్గరలో ఉంటుంది ఈ టోల్ గేట్. దీని తర్వాత నెక్స్ట్ టోల్ గేట్ వచ్చేసి మళ్ళీ మనం ఏమంటారు నకరేకల్లో ఉంటుంది. నకరేకల్ తర్వాత మళ్ళీ చిట్యాల దగ్గర అనుకుంటా ఇంకోటి. 3 టోల్ గేట్స్ అయితే తగులుతాయి మనకి. అంటే మనకి టోల్ గేట్తో మనకు ఫరక్ పడదు అనుకోండి, ఎందుకంటే మనకి పే చేయాల్సిన అవసరం లేదు కదా. ఇదే బెనిఫిట్ బైక్ మీద వస్తే. మనం అంటే అక్కడ టోల్ గేట్ దగ్గర ఆగాల్సిన అవసరం లేదు, ప్లస్ పే చేయాల్సిన అవసరం లేదు, మంచిగా వెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళే వరకు అయితే మ్యాక్సిమం ఈవినింగ్ అవ్వచ్చు, ఎందుకంటే నేను మధ్యలో సూర్యాపేటలో ఆగుతా కదా చాలాసేపు, మా ఫ్రెండ్స్ని కలుస్తా కదా, కొంచెం లేట్ అవ్వచ్చు. నాకు ఒకటి అర్థం కాదు, ఇక్కడ కరెక్ట్ టోల్ గేట్స్ దగ్గర ఈ సిమెంట్తో రోడ్స్ ఎందుకు వేస్తారో అర్థం కాదు నాకు. అండ్ ఇంకోటి చాలామంది లైక్ ఫస్ట్ వీడియోలో చూసినప్పుడు మస్తు రెస్పాన్స్ అయితే చాలా మంచిగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను ఏదో నార్మల్ క్యాజువల్గా పోస్ట్ చేసినా కానీ 600 వ్యూస్ వచ్చినాయి దానికి. అంటే లైక్ నాకున్న సబ్స్క్రైబర్స్కి ఉన్నదే 60-70 సబ్స్క్రైబర్స్కి 600 వ్యూస్ అంటే లైక్ చాలామందికే రీచ్ వెళ్ళింది. దానికైతే హ్యాపీ నేను. ఇక్కడ నుంచి ఎంత సూర్యాపేట 28 కిలోమీటర్స్ ఉంది, వెళ్ళిపోవచ్చు. ఒక 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. నేను లైక్ మాట్లాడుతున్నా కదా అని చెప్పేసి చిన్నగా వెళ్తున్నా, గాలి వస్తుంది బాగా. అండ్ ఇంకోటి ఫస్ట్ దాంట్లో మైక్ ప్రాబ్లం అని అయితే చాలామంది చెప్పారు నాకు, మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా. అదేమవుతుందంటే లైక్ గాలి వచ్చినప్పుడు ఇది ఏమంటారు హెల్మెట్కి ఉంటుంది కదా హోల్స్, ఆ హోల్స్ నుంచి లోపలికి వెళ్ళిపోతుంది గాలి. వెళ్ళిపోయి మొత్తం సౌండ్ వచ్చి అదే క్యాప్చర్ అవుతుంది, నా వాయిస్ క్యాప్చర్ కావట్లేదు. వేరే మైక్ అయితే తీసుకున్నాం, నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే తీసుకున్నాం మంచిది చూసి. మొన్న ఒకటి చూసా, సోనీది మైక్ చూసా, కానీ అది లైక్ నియర్లీ 2000 అట్లుంది సోనీ మైక్. సూర్యాపేటకి దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. నాకు ఇక్కడ కొంచెం పని ఉంది, ఫ్రెండ్స్ కలిసి మళ్ళీ జాయిన్. ఓకే, హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. సూర్యాపేటలో యాక్చువల్లీ కొంచెం పని ఉండి ఆ పని చూసుకొని మళ్ళీ ఈ రోడ్డుకి వచ్చేసి మళ్ళీ జాయిన్ అయినా నేను. అంటే యాక్చువల్లీ సూర్యాపేట కాదు, బైపాస్ ఇది, సూర్యాపేట బైపాస్.
మనం యాక్చువల్గా ఒకవేళ సూర్యాపేట వెళ్ళాలంటే అక్కడ ఒక రోడ్డు ఉంటుంది, అక్కడ లెఫ్ట్ వెళ్తే సూర్యాపేట వస్తుంది. మనం ఏంటంటే మనకు సూర్యాపేట టచ్ కాకుండా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇది బైపాస్ చెప్పా కదా, వేసారని కొత్తగా హైవే. ఈ రోడ్డు మొత్తం మంచిగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొంచెం మనం 2 కిలోమీటర్స్ వెళ్ళినాక ఇక్కడ ఏమవుతుందంటే ఇట్లా లెఫ్ట్ తీసుకొని మళ్ళీ అక్కడ చాలా దూరం పోయి యూటర్న్ తీసుకొని ఒక 1.5 కిలోమీటర్ పోయి యూటర్న్ మనం ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్ వెళ్తాం కదా. ఇక్కడ స్ట్రైట్ వచ్చినాం కదా, అక్కడి నుంచి వచ్చాక ఇక్కడ లెఫ్ట్ తిరగాలి. ఇక్కడ లెఫ్ట్ తిరిగి ఒక 1.5 కిలోమీటర్స్ వెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ రైట్ సైడ్ మళ్ళీ రైట్ వెళ్తే హైదరాబాద్ వస్తుంది అనమాట. ఇక్కడ వీడు తప్పు చేసింది ఏంటంటే ఇక్కడ ఒక ఫ్లేవర్ వేసి ఉంటే డైరెక్ట్ ఫ్లేవర్ ఎక్కి రైట్ సైడ్ వెళ్ళిపోయేటోళ్ళు. కాకపోతే వీడు ఇక్కడ ఇది ఒక్కటి మంచి వేయలేదు, చాలా దూరం వెళ్ళి యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. లెఫ్ట్ వెళ్తే సూర్యాపేట, రైట్ వెళ్తే హైదరాబాద్. మనం లెఫ్ట్ వెళ్తే ఇప్పుడు మనం సూర్యాపేట వెళ్తాం అనమాట. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి అంటే లెఫ్టే ఉంటుంది. ఇట్లాంటి లీన్స్ ఉంటాయి, మస్తు అనిపిస్తుంది. ఇక్కడి నుంచి మనమైతే రైట్ అంటే యూటర్న్ తీసుకొని మళ్ళీ స్ట్రైట్ హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. హైదరాబాద్ రోడ్ ఉంటే హైవేకి వెళ్ళిపోవాలి. ఇంత దూరం వచ్చి ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. లారీలు వస్తూ ఉంటాయి, అవి వస్తూ ఉంటాయి, డేంజర్ ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళినా లేకపోతే ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళినా ఇక్కడ హోటల్ ఉంటుంది రాజుగారి తోట, బాగుంటుంది. ఇందులో ఒకసారి ట్రై చేయండి. మనమైతే సెకండ్ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. నకరేకల్ దగ్గరలో ఉంటుంది సెకండ్ టోల్ గేట్ ఇది. దీని తర్వాత ఇంకొక టోల్ గేట్ ఉంటుంది, థర్డ్ టోల్ గేట్. 3 టోల్ గేట్స్ అయితే తగులుతాయి మనకి ఖమ్మం నుండి హైదరాబాద్కి. నిజంగా బైక్ మీద వెళ్తే ఎంత బెనిఫిట్ అంటే దేని దానికే ఉంటుంది గాయస్. అంటే కార్ ఇప్పుడు తక్కువ కాదు అని అనట్లేదు, కంఫర్ట్. ఒకళ్ళు మంచిగా బైక్ మీద అంటే ఇప్పుడు ఒకరికి బైక్ మీద మంచిగా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి కార్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరి ఇంట్రెస్ట్ వాడికి. నాకైతే బైక్ మీద ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేనైతే ఎక్కడికి వెళ్ళినా కూడా. ఎందుకంటే మంచిగా గాలి ప్రశాంతంగా అనిపిస్తుంది మంచిగా. కార్లో అయితే ఇప్పుడు టోల్ గేట్లు కట్టుకుంటూ వెళ్ళాలి. ఏమో నాకైతే అంత మంచిగా అనిపించదు. అండ్ మొత్తం ట్రాఫిక్లో సబ్ కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ ఆగిర్రు, నేను ఆగినా వెళ్ళిపోతున్నా. అదే బెనిఫిట్ టోల్ గేట్ దగ్గర బైక్ ఉంటే. లొకేషన్ చూడండి, లొకేషన్ సన్సెట్ చూడండి, బర్డ్స్ చూడండి. మ్యూజిక్ వేసుకోవాలి ఇక్కడ. వాడు ఏం రేడు
ఆపుతుండేది మనల్ని. ఎవడ్రాడు దగ్గరకు వచ్చి ఇండికేటర్స్ దగ్గరకు వస్తాడు? ఎవడ్రాడు? ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఈ ఎటు పోవాలనుకుని ఎటు వచ్చిండు, దగ్గరకు వచ్చి ఇండికేటర్ ఎందుకు వేసిండు? ఆపాలనుకుంటా, ఏం చేయాలనుకుండు? నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. వెళ్ళిపో. సారీ సార్. ఇవన్నీ వదిలేసింది. లొకేషన్ చూడండి ఒకసారి. అసలు బాబా క్రేజీ ఉంది అసలు. ఆ సన్సెట్, ఆహా, ఎందుకో ఈరోజు వెదర్ అయితే క్రేజీ ఉంది. ఆ మౌంటైన్స్, ఆ సన్సెట్ అంతా వేరే ఉంది. మస్తు అనిపిస్తుంది. చూడండి అసలు ఎట్లుంది లొకేషన్. ఇట్లాంటి వెదర్లో రైడ్ చేయాలంటే ఆ ఫీల్ వేరు ఉంటుంది. ఇన్కమ్ అంటే బాగుంటుంది. ఏం చేస్తాం, ఫ్రెండ్ ఎక్కించుకొని తిరగాల్సి వస్తుంది. ఈరోజు ఎందుకో ఇంత ట్రాఫిక్ ఉందో అర్థమైతే అస్సలు అయితే లేదు. చాలా ట్రాఫిక్ ఉంది ఈరోజు అయితే. అసలు మొత్తం వెహికల్స్. మనం అయితే రప్పరప్ప కొట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. మధ్యలో నుంచి ఇట్లా వెళ్ళిపోవడం మనం. మొత్తం లారీల మధ్యలోకి వెళ్ళి ఇట్లా కొట్టేసుకుని వెళ్ళిపోతూనే ఉండాలి. ఆగేది ఎందుకు మనకి? మన కారు కాదు కదా కొంత చిన్నగా పోవడానికి. మనం వెళ్ళిపోవచ్చు సందుల నుంచి. ఆ లారీ మధ్యలోకి వెళ్ళి ఇట్లా పోతుంటే సాహోద్ అది ఉంటుంది చూడండి, అది గుర్తొస్తుంది నాకైతే. ఫైనల్లీ మనమైతే థర్డ్ టోల్ గేట్ దగ్గరికి వచ్చేసినాం. ఇదే లాస్ట్ టోల్ గేట్. దీని తర్వాత ఏముండో టోల్ గేట్స్. ఇదే లాస్ట్ టోల్ గేట్. దీని తర్వాత ఇంకొక 50-60 కిలోమీటర్స్లో మళ్ళీ మనకి హైదరాబాద్ అయితే వచ్చేస్తుంది. ఇది చిట్యాల దగ్గరలో ఉంటుంది అనుకుంటా టోల్ గేట్. నాకు కూడా కరెక్ట్ ఐడియా లేదు. చిట్యాల దగ్గర అనుకుంటా మేబీ. అస్సలు ఈరోజు ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది. నాకు బైక్ మీద వెళ్తేనే ఇంత లేట్ అవుతుంది. ఇంకా ఈ కార్ వాళ్ళు వీళ్ళందరూ ఇంత లేట్ అవుతుందేమో. చూడండి అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. లైక్ ఏదైనా ఫెస్టివల్ ఉందనుకుంటా మేబీ, అందుకే ఇంటికి వెళ్ళి లైక్ ఇప్పుడు విజయవాడ వీళ్ళందరూ ఉంటారు కదా, అటు నుంచి వచ్చేవాళ్ళు అంతా ఇది మొత్తం ఇదే రోడ్ కాబట్టి చాలా ట్రాఫిక్ ఉంటుంది. అస్సలు మస్తు చాలా బండ్లు ఉన్నాయి. మధ్యలోకి వెళ్ళిపోవాలి మనం. కొంచెం ఉంటుంది అలుగుతుంటే వీడికి. జరుగు బాయ్ అంతే, వెళ్ళిపోవాలి. మనం ఒకరి కోసం ఆగం గాయస్. మనం వెళ్ళిపోతూనే ఉంటాం అట్లా మధ్యలోకి వెళ్ళి. ఎట్లుంటుంది మరి మనతో? మనకి టోల్ గేట్లు ఇవన్నీ మనకి అన్నీ ఏమంటారు, ఇవన్నీ మనల్ని ఆపవు. మనల్ని ఆపేవాడు ఎవరు లేడు. మనల్ని ఎవడు రాపేది? వీడోడు హారం కొడుతుండు. ఇక్కడ నుంచి ఇంకొక 60 కిలోమీటర్స్ అలా వెళ్తే లైక్ మన హైదరాబాద్ అయితే వచ్చేస్తుంది. పోయి ఫస్ట్ పడుకోవాలి. ఘోరంగా మొత్తం అటు ఇటు తిరిగినా కదా, చాలా చికాకు అవుతుంది. మళ్ళీ ట్రాఫిక్, రోడ్డు ఎంత లాంగ్ ఉన్నా కూడా అసలు ఏమనిపించదు, కానీ ట్రాఫిక్ ఒక్కటి ఉంటే ఎంత చికాకులు వేస్తుంది అంటే అంత చికాకులు వేస్తుంది. అదే మనకి ఎంటీ రోడ్ ఇచ్చి కొట్టమనండి 200 కాదు 300 కిలోమీటర్లు అయినా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంత స్ట్రెస్ ఉండదు. కానీ ఈ వెహికల్స్, లారీలు, ఈ అంత దుమ్ము ఇదంతా అసలు ఎంత చికాకు ఉంటుంది అంటే అంత చికాకు ఉంటుంది. మనమైతే రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి వచ్చినాం. అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ రీచ్ అయిపోయినట్టే. ఫైనల్లీ ఇన్ని గంటల తర్వాత హైదరాబాద్ అయితే రీచ్ అయినాం. ఇప్పుడు టైం వచ్చేసి నియర్లీ 9 అవుతుంది.
మధ్యలో అంటే యాక్చువల్ ఏమైందంటే మధ్యలో చాలా దగ్గర ఆగినాం, అందుకే అంత లేట్ అయింది. ఎందుకు పుట్టిందో పుట్టింది నువ్వంటే ముచ్చట పుట్టింది. బాబాయ్ డైరెక్ట్ లుంగి వేసుకొని వచ్చేసిండు బాబాయ్. నీలాంటి అంకుల్సే చాటుగా సెకండ్ సెటప్లు పెట్టేది. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? వెళ్ళవా? You respect and take respect. I respect the respect and respect rights. ఇట్లా మెయిన్ రోడ్ మీద సడన్గా వస్తే ఎవరికి గుర్తితే అప్పుడు ఎవరిని అంటారు, మనల్ని అంటారు ఆ బైక్ మీద వదిలేటోళ్ళని. ఏందో ఏమో ఇక్కడ ఇంకోటి మళ్ళా ఆఫ్టర్ మెనీ ఇయర్స్ లేటర్ మనమైతే హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయినాం. ఈవీ నగర్కి అయితే వచ్చేసినాం. ఈరోజుకైతే ఇంతే. నేను వీడియో ఎందుకు తీస్తున్నా, ఇంతలో ఎంత వీడియో ఎందుకు చేస్తున్నా నాకే అర్థం కావట్లే. ఏదో చేయాలని అయితే చేస్తున్నా. ఓకే దెన్ టేక్ కేర్, బాయ్.